ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పులివెందుల ఆర్డీఓ మరియు డిఎంహెచ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో పెరిగిపోయిన మెడికల్ మాఫియాను నియంత్రించాలని, అదేవిధంగా బోగస్ ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని నియంత్రించాలని చెప్పి ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పులివెందుల ఏరియా సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ సైడ్ నుంచి చూసినా కూడా కల్తీ రాజ్యం వెళ్తూ ఉంది. అదేవిధంగా పాలల్లో కల్తీ, అదేవిధంగా మెడిసిన్లో పూర్తిగా ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో బోగస్ ఫార్మసిస్టులు పూర్తిగా నాణ్యత లేని మందులను ప్రజలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారిని నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మామూలు మత్తులో జోగుతున్న వైద్య శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.